అధ్యాయము 21 వచనం చూసినట్లయితే, ఆయన తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి ఆయనే వచ్చిన్నాడంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలకు వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను, ఎవరి ప్రజలంట? తన ప్రజలను అని చెప్తున్నాడు. తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి, రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చినాడంట. అంటే పాపంలో పడి ఉన్న మనని ఆయన వెతుక్కుంటూ వచ్చిన్నాడంట. నీవు నేను వెళ్ళలేం, కానీ ఆయన వెతుక్కుంటూ ఆయన నీ కోసం వచ్చిన్నాడంట. మన పాపం నుంచి విమోచించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చినాడంట. యేసు అంటే రక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు. ఈ లోకంలో పడకుండా మనల్ని రక్షించడానికి, నిత్య జీవ రాజ్యంలో నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం ఆయన పరలోకము వేడి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. భూలోకానికి వచ్చి ఈ లోకంలో జనించి ఎంతో అందరికీ, ప్రజలందరికీ కలగబో శుభవర్తమానము తెలియజేశాడు. గొల్లలకు మరి గాబ్రియల్ దూత తెలియజేసింది, గొల్లలారా మీకు ఒక శుభవర్తమానం, మహా సంతోషకరమైన, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్తున్నాడు. మరి ఇలాంటి సువార్త ఎంత సంతోషకరమైన వార్త, ఎంత ఆనందకరమైన వార్త. మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ఎంతో సంతోషించవలసిన వారమేనో ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఎంత గొప్ప సంతోషం అండి, ఎంత గొప్ప ఆనందం. మరి ఏదైనా కూడా దేవుడు మన కోసం దిగి వచ్చినాడంటే ఎంత సంతోషం వేస్తుంది. మన కుటుంబాలలో మరి ఎంత ఆనందించవలసిన వారమేనావు. మరి ఈ రక్షణ సువార్త, నువ్వు పొందుకున్న ఆనందాన్ని, నువ్వు పొందుకున్న సంతోషాన్ని ఇతరులకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. మరి నీకు తెలిసిన ఈ సత్యాన్ని, నీకు తెలిసిన ఈ సంతోషకరమైన వార్తను నువ్వు తెలియచేయటానికి సిద్ధపడుతున్నావా? మరి ఈ గాబ్రియలు దూత తెలియచేసినప్పుడు గొర్రెల కాపరులు ఎంతో సంతోషపడ్డారంట. మరి జ్ఞానులకు తెలిసినప్పుడు వారెంతో సంతోషపడి ఆ నక్షత్రమును అనుసరిస్తూ, ఆ నక్షత్రమును వెంబడిస్తూ మరి వారు వచ్చారంట ఆయనను దర్శించాలని. మరి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చారంట. మరి వెతుక్కుంటూ వచ్చి ఆయనను మహిమపరచాలని బంగారంతో, సాంబ్రానితో, బోలంతో వారిని, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఘనపరిచి ఉన్నారంట. ఈ లోకానికి రాజుగా ఆయన వచ్చి ఉన్నాడని, ఆయనను ఘనపరచాలని వారు జ్ఞానులు వచ్చి ఉన్నారంట. దూతలు సంతోషించారంట. మరి దూతలు ఎంతగానో మరి పరలోకం నుంచి దిగి వచ్చి ఆయనను ఆరాధించారంట, సంతోషించారంట, గానం చేశారంట. మరి అట్టి సంతోషము మరి ఈ రోజు మీలో ఉందా? మీలో ఆ సంతోషాన్ని చూస్తున్నారా? మీ చుట్టాలలో, మీ బంధువులలో మరి ఎవరైతే మారు మనసు లేక ఉన్నారో, ఎవరైతే ఇంకా క్రీస్తుని తెలుసుకోక లేక ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నారా? వారిలో క్రీస్తు జనించాలని, వారిలో క్రీస్తు పుట్టాలని మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా క్రీస్తు వారిని దర్శిస్తాడు. యేసు క్రీస్తు వారి కోసము, పాపుల కోసం వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. రక్షణ దయచేయటానికి వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. ఈ రక్షణ సువార్తను మీ చుట్టూ ఉన్న వారికి తెలియచేయండి. మీ రక్త సంబంధికులకు తెలియచేయండి. వారి నశించిపోతున్న వారిని మీరు ఒక అగ్నిలో నుండి లాగినలాగా మీరు లాగండి. మరి ప్రభువైన వాక్యం తెలియచేస్తుంది. మరి అగ్నిలో నుంచి వారిని కాపాడిన వారు అవుతారని దేవుని వాక్యం. ఎందుకంటే మరి నరకంలో వారి పడిపోవటం మీకు ఇష్టం లేదు. కాబట్టి యేసుని గురించి, ఈ సువర్తమానం గురించి, ఈ సంతోషకరమైన సువర్తమానం గురించి మీరు తెలియచేయాలని, ప్రభుని ఘనపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈ రోజు మనము యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినారో మరి మనం చూసినాం. పాపులను రక్షించడానికి వచ్చినారు, నశించడాన్ని వెతికి ఆయన రక్షించడానికి వచ్చిన్నారు. మరి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాను, ప్రియ కుమారుని ద్వారా నిత్య జీవ రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చినాడు. మరి గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిని ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నారు. మరి అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చి ఉన్నారు. మనిషి కుమారుడైన ఆయన మరి పరిచర్య చేయించుకోవటానికి లోకానికి రాలే గాని, ఆయన రాజయ్యండి కూడా మరి అనేకుల చేత పరిచర్య చేయించుకోవాలి, నేను రాజును, పరలోక రాజును, నన్ను అందరూ సన్మానించాలి, గౌరవించాలని ఆయన రాలేదు. కానీ పశువుల తొట్టిలో ఆయనే
గొర్రెలు కాసుకునే వారు అక్కడ ఆ దొడ్డిలో ఆ గొర్రెల దొడ్డిలో, ఆ పశువుల దొడ్డిలో ఆయన జన్మించి ఉన్నారని మనం చూస్తున్నాం. ఆ తొట్టిలో మరి పశువుల పాకులు ఆయనే పడుకున్నాడంట. మరి ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చిన్నాడు. ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు, తను తాను ఎంతగానో తగ్గించుకొని, తను తాను ఎంతగానో రిక్తునుగా చేసుకొని, ఆయన స్వరూపాన్ని మార్చుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడంట. మరి అంతగా తగ్గించుకున్నాడు నీ కోసం, నా కోసం ఆయన పరిచర్య చేయటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడంట. మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా ఆయన, ఎంతగా మనని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు, మనం రక్షించడానికి, మనని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎంతగానో ఆనందంతో మనని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తన ప్రజలను పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ఈ రక్షణ వార్తను మరి తెలియచేయడానికి, పాపం నుండి విడుదల పొందించడానికి తన ప్రజలను ఆయన వచ్చి ఉన్నారంట. మరి ఇక్కడ మరి మరియా ఆమె ఎంతో విధేయురాలుగా ఉంది. మరి ఎంతో విధేయురాలై ఉండి మరి ఈ లోకంలో ఉన్న తనను మరియా మరి ఈ లోకంలో ఉన్న అవమానము వస్తుంది, ఈ నిందలు వస్తాయి అని ఆమె ఆలోచించలేదు. కానీ గాబ్రియేలు దూత మరియా నీకు ఒక శుభవర్తమానం తెలియచేస్తున్నాను అన్నప్పుడు, మరి ఈ శుభవర్తమానం ఏంటి అన్నప్పుడు, కన్యక నీవు గర్భము ధరించి కుమారుని కందు అన్నప్పుడు ఆమె వెంటనే మరి ఆ మాటకు నువ్వు చెప్పిన ప్రకారమే నాకు జరుగునుగాక అన్నది. అంటే ఒక కన్యక గర్భవతి కావటము ఎంత ఈ లోకంలో ఎంత అవమానకరం, ఎంత నిందల పాలు. మరి అట్టి అవమానం కూడా ఆమె ఏది కూడా తలంచుకోకుండా ఒక కన్యక ఒప్పుకుంది, విధేయురాలైంది. ప్రభుదూత మాటలకు, దేవుని మాటలకు లోబడి నువ్వు చెప్పిన ప్రకారమే నాకు జరుగునుగాక అన్నది. మరి ఏసేపు మరి వివాహం కాకముందే తనకు వివాహము ఎంగేజ్మెంట్ అయిన స్త్రీతో మరి గర్భం ధరించిందని తెలిసి విడనాడాలనుకొని కూడా మరి దేవుని దూత స్వప్నం ద్వారా బయలుపరిచినప్పుడు ఆ మాటకు లోబడ్డాడంట, విధేయుడయ్యాడంట. ఎంత విధేయత! వారిద్దరి విధేయత ఈ రోజు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకురావటానికి కారణంగా వీరు నిలిచిన్నారు. మరియా యేసేపు వారే విధేయులు కాకపోతే, వారే లోబడకపోతే, వారే ఒప్పుకోకపోతే ఈ రోజు క్రీస్తు జనించి ఉండేవాడు కాదు. మరియా కన్యక అయిండు కూడా మరి క్రీస్తుకి జన్మనివ్వటానికి ఆమె ఒప్పుకుంది. అప్పుడు గాబ్రియేలు దూత అంటుంది, మరియా భయపడకము, మరి పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరించెదవు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియా గర్భము ధరించి కుమారుని కనియన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు యేసు అని పేరు, రక్షకుడు అని ఆయనకి పేరు. మరి క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసుక్రీస్తుగా ఈ లోకంలో మరి ఆయనే మన కోసం ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నాడు, మన కోసం ఈ లోకానికి వచ్చిన్నాడు. మరి ఈ పండగ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మీ కుటుంబాలలో నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందము కలుగుతుందని నేను తలంచుతున్నాను. మీ అందరూ క్రీస్తును మరి పుట్టిన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఆ జరుపుకునే వేడుకలు అందరికీ సంతోషకరంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, మరి అన్ని జనులకు తెలియచేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది అయితే కొంతమంది నేను చూస్తున్నాను మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి చాలా ఖర్చు చేస్తున్నారు. ఆ క్రిస్మస్ కి డెకరేషన్లకి వేలు ఖర్చు పెట్టటము, వేలు డెకరేషన్లు పెట్టటము, ఆ సౌండ్స్ పెట్టటము. అవి ఎందుకు అంటే అలా చెయ్యకూడదని కాదు, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనం గ్రహించుకోవాలి. స్క్రీట్లు వేయటము, పెద్ద స్టేజెస్ లో ఎక్కడ వేయాలి? నువ్వు మారుమూల ప్రాంతంలో ఏ స్థలములో అయితే క్రీస్తు ప్రకటించబడలేదో ఆ స్థలములో నువ్వు ఆరాధించాలి. ఆ స్థలంలో నువ్వు స్క్రీట్లే, ఆ స్థలంలో నువ్వు నాటికలే. అక్కడ నువ్వు యేసేపు గురించి మరియా ఏ విధంగా యేసుక్రీస్తు జననము ఏ విధంగా జరిగిందో అదంతా కూడా నీవు ఏ మారుమూల స్థలాల్లో అయితే క్రీస్తు గురించి ప్రకటించబడలేదో అక్కడ వెళ్ళి నువ్వు స్వార్థ చేయి. అప్పుడు ప్రభు నామం గణపరచబడుతుంది, ప్రభు నామం వర్ధిల్లుతుంది. మరి అనేక విషయాలలో మరి వృధాగా ఖర్చు పెడుతున్నారు. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లోకానికి వచ్చి దీనులను ప్రేమించినాడు, బీదలను ప్రేమించి ఉన్నాడు. మరి నీవు వారిని కనికరించు, వారి ఎడల కృప చూపించు, బీదలను ప్రేమించు. వారికి ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయి, నీకు తోచినంత సహాయం చేయి. కానీ నీవు లక్షలు నీ తిండి కోసం
మీరు చేసుకునే ఫంక్షన్లకు వృధాగా రక్షణ తెలిసిన వారికి, సత్యం తెలిసిన వారికి చెప్పడం కాదు, తెలియని ప్రాంతాలలో నీవు అక్కడ కార్యం చేసి వాళ్ళ దగ్గర చెప్పి వాక్యం ప్రకటించి అక్కడ నువ్వు భోజనాలు పెట్టు, అక్కడ నువ్వు వారిని ఆనందపరచు, వారు సంతోషిస్తారు, వారు ఆనందిస్తారు. అక్కడ నువ్వు గిఫ్ట్లు ఇవ్వు, ఏ గిఫ్ట్లు ఇవ్వాలన్నా అనుకున్నా కూడా అక్కడ నువ్వు ఆ ప్రజల దగ్గర మరి ఆటపాటలు ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రజలతో నువ్వు సంతోషాన్ని పంచుకో, ఆ ప్రజలకు నువ్వు గిఫ్ట్లు ఇవ్వు. అప్పుడు వారు తెలుసుకుంటారు, ఓహో క్రీస్తు జన్మించి ఉన్నాడు, అందుకే మాకు ఈ రోజు మేము ఈ వర్తమానం తెలుసుకున్నాము, ఈ బహుమతులు మేము క్రీస్తు ద్వారా పొందుకున్నామని వారు తెలుసుకోగలుగుతారు. కానీ మరి క్రిస్మస్ సందర్భంగా మరి చాలా డబ్బు ఖర్చు పెట్టి వృధాగా ఖర్చు పెట్టకండి. మరి ఏదైనా కూడా మరి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ సహాయం చేయండి, అక్కడ హెల్ప్ చేస్తూ ఉండండి. ఏ సంఘాలలో అయితే చాలా మంది మరి దైవజనులు పీన స్థితిలో ఉన్నారు, క్రిస్మస్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు, అలాంటి సేవకులకు మీరు సహాయం చేసే హస్తాలుగా ఉండండి. ఇచ్చిన వారికే కాదు, మరి గొప్పగా ఉన్న వారికే కాదు, లేని వారి వైపు మీరు ఒక్కసారి అటువైపు మీ హృదయాన్ని అటువైపు తిప్పండి. అప్పుడు ప్రభు నామం గణపరచబడుతుంది. ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఏ దైవజనులు అయితే బాధపడుచున్నారో, ఈరోజు చాలా మంది అనేకులు క్రిస్మస్ చేసుకోలేక, వస్త్రాలు కొనుక్కోలేక వారు బాధపడుతున్నారు తెలుసా. కనీసం సంఘాలలో మ్యాట్లు కొనుక్కునే స్థితిలో కూడా లేవు. మరి నిత్యవసరమైన వస్తువులు కూడా లేని స్థితిలో ఉన్న దైవజనులు ఉన్నారు. అలాంటి వారి కోసం సహాయం చేయడానికి ముందుకు రండి. అలాంటి వారి జీవితాలలో మరి క్రిస్మస్ ఆనందాన్ని వారి సంఘాలలో, వారి కుటుంబాలలో ఉండేలాగా మరి ప్రజలందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి వృధాగా మీ డబ్బులను ఖర్చు పెట్టక క్రీస్తు కోసము, క్రీస్తును ఆరాధించడం కోసం, క్రీస్తును ప్రతి ఒక్కరు హృదయాలలో జన్మింపజేయటానికి తెలుసుకునే విధంగా ఈ క్రిస్మస్ వేడుకలు మీ అందరూ చేసుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ఇదే ఈ రోజు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ప్రతి ఒక్కరు మీ జీవితాలలో మరి నూతనమైన సంతోషం, ఆనందం ప్రభు కలిగించును గాక. మరి ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడును గాక. ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవ యేసయ్యా నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. కృపా సత్య సంపూర్ణ జీవం గల దేవ నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ లోకానికి నీవు మరి మా కోసము వచ్చి ఉన్నావు తండ్రి ప్రభా. కన్యక గర్భంలో అయా నీవు జనించి ఉన్నావు తండ్రి ప్రభా. లోక రక్షకుడుగా ఈ లోకానికి ఉదయించి ఉన్నావు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగును వెలిగించడానికి లోక రక్షకుడుగా వచ్చిన దేవానికి వందనాలు తండ్రి. ఎవరి జీవితాలలో అయితే చీకటి ఉన్నదో అటు జీవితాలలో వెలుగు ప్రకాశించబడును గాక తండ్రి ప్రభా. వెలుగు ఉదయించబడును గాక తండ్రి ప్రభా. ఈ క్రిస్మస్ దినమున తండ్రి ప్రభా అయా నూతనమైన సంతోషము ప్రతి ఒక్కరు చూదురు గాక తండ్రి ప్రభా. నీ దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి జీవితాలలో నూతనంగా ఆరంభించబడును గాక తండ్రి. ఈ క్రిస్మస్ సందేశం విన్న ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో నూతనమైన ఆనందం పుచ్చును గాక తండ్రి ప్రభా. నువ్వు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చినావో ప్రతి ఒక్కరు తెలుసుకొని నిన్ను బట్టి ఆనందించి, నిన్ను బట్టి సంతోషించే వారిలాగా వారి ఎడల నీ కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి, ఆశీర్వదించి, బలపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. Amen. God bless you all. Shalom.